సాధారణంగా మనిషికి జీవితంలో రెండు రకాల దంతాలు ఉంటాయి. ఇందులో మొదటి రకం పాల దంతాలు మరియు రెండవ రకం శాశ్వత దంతాలు. ఈ పాల దంతాలు చిన్నపిల్లలలో ఉంటాయి మరియు శాశ్వత దంతాలు పెద్దవారిలో ఉంటాయి. చిన్నపిల్లలలో ఈ పాల దంతాలు నోటిలో ఎప్పుడు ఏర్పడతాయి మరియు ఏ వయసులో ఈ పాల దంతాలు నోటిలోంచి ఊడిపోతాయి, ఇంకా పాల దంతాల గురించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా పిల్లలలో పాల దంతాల వలన ఎలాంటి సమస్యలు వస్తాయి మరియు ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఈరోజు ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. పిల్లలకు రెండు రకాల దంతాలు ఉంటాయి. అవి పాల దంతాలు మరియు శాశ్వత దంతాలు. పిల్లలు మాట్లాడటానికి, నమలడానికి మరియు అపీరెన్స్ కోసం ఈ రెండు రకాల దంతాలు అవసరం. అదనంగా పాల దంతాలు నమలడం కోసం కండరాలను సరిగ్గా అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి మరియు శాశ్వత దంతాలు వాటి సరైన స్థానంలో రావడానికి ఈ పాల దంతాలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పుట్టినప్పటి నుంచి పిల్లలకు 6 నెలల వరకు నోటిలో దంతాలు ఉండవు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు గమ్ ప్యాడ్లను అంటే దంతాలు వచ్చే ప్రదేశాన్ని మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల నోరు శుభ్రంగా ఉండి పాల దంతాలు సరైన సమయంలో నోటిలోకి రావడానికి అవకాశం ఉంటాయి. 6 నెలల్లో మీ పిల్లల నోటిలో మొదటి దంతాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఈ దంతాలు పాడవకుండా దంతాలను ప్రతిరోజు బ్రష్ చేయడం ప్రారంభించాలి. 2 సంవత్సరాల వయసులో అన్ని పాల దంతాలు నోటిలోకి వస్తాయి. పాల దంతాలు మొత్తం 20గా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల దంతాలను శుభ్రం చేయాలి. ఎందుకంటే పిల్లలు ఆ వయసులో తమ దంతాలను శుభ్రం చేసుకోలేరు. టూత్పేస్ట్ను ఉమ్మివేయడం నేర్చుకున్న వెంటనే పిల్లలకు క్రమంగా దంతాలు శుభ్రం చేసుకోవడం తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించాలి. ఈ పాల దంతాలు 7 మరియు 12 సంవత్సరాల మధ్య రాలిపోతాయి మరియు వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. కానీ మనకు 32 శాశ్వత దంతాలు ఉంటాయి. మొదటి శాశ్వత దంతం 6 సంవత్సరాల వయసులో నోటిలో ఎరప్ట్ అవుతుంది మరియు దీన్ని మొదటి శాశ్వత మోలార్ అంటారు. ఇది చాలా ముఖ్యమైన దంతం. 14 సంవత్సరాల వయసులోపు అన్ని శాశ్వత దంతాలు నోటిలో ఎరప్ట్ అవుతాయి, ఒక జ్ఞాన దంతాలు తప్ప. జ్ఞానదంతాలు సాధారణంగా 17 మరియు 25 సంవత్సరాల మధ్యలో నోటిలో ఎరప్ట్ అవుతాయి. కాబట్టి 6 మరియు 12 సంవత్సరాల మధ్య పిల్లలకి పాల మరియు శాశ్వత దంతాలు రెండూ ఉంటాయి. దీన్ని మిశ్రమ దంత దశ అంటారు. ఈ పిల్లల తల్లిదండ్రులు వీటిని చూసి తరచుగా తప్పుగా భావిస్తారు. ఈ దంతాలు పుచ్చిపోయినప్పటికీ వాటికి చికిత్స అవసరం లేదని మరియు కొత్త శాశ్వత దంతాలు ఈ పాల దంతాల స్థానంలో భర్తీ చేయబడతాయని తల్లిదండ్రులు భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల దంతాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది దంతాల సమస్యలు. చాలామంది తల్లిదండ్రులు దంతాలు వినడం వల్ల పిల్లలకు జ్వరం, విరోచనాలు వస్తాయని అనుకుంటారు. ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. పిల్లలు ఆ వయసులో చాలా చురుకుగా ఉంటారు మరియు ప్రతి వస్తువు నోటిలో పెట్టుకుంటారు. దీనివల్ల నోటిలో వచ్చిన దంతాల చుట్టూ ఇన్ఫెక్షన్ ఏర్పడి కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక రెండో విషయం డబుల్ దంతాలు అంటారు. సాధారణంగా శాశ్వత దంతాలు వాటి ముందు వచ్చిన పాల దంతాలకు దిగువగా ఉంటాయి. శాశ్వత దంతం వలన వచ్చే ఒత్తిడితో పాలదంతం యొక్క మూలం కరిగిపోతుంది మరియు శాశ్వత దంతం పాల దంతాన్ని పడగొట్టి దాని స్థానంలో ఈ శాశ్వత దంతం నోటిలో వస్తుంది. కానీ కొన్నిసార్లు శాశ్వత దంతం పాలదంతాలను పడగొట్టకుండా పాలదంతం ప్రక్కనే ఈ శాశ్వత దంతం నోటిలో వస్తుంది. ఇప్పుడు మనకు డబుల్ దంతాలు అంటే పాతదాని వెనక లేదా పక్కన కొత్త దంతాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితి చాలా కాలం పాటు ఉండకూడదు. కొన్నిసార్లు కొన్ని వారాల కంటే ఎక్కువగా ఈ డబుల్ దంతాలు ఉంటాయి. అటువంటప్పుడు పాల పట్టిని సకాలంలో తొలగించడం వల్ల శాశ్వత దంతాలు దాని సరైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇక మూడవ విషయం వంకర టింకరగా ఉన్న దంతాలను సరైన వరుసలోకి తీసుకొని రావడం. పిల్లలలో ఈ వంకర టింకరగా ఉన్న దంతాలను సరైన వరుసలోకి తీసుకొని రావడం అనే వైద్యం అందరికీ ఒకలాగా ఉండదు. ప్రతి కేసు వేరువేరుగా ఉంటుంది. కానీ సాధారణంగా అందరి పిల్లలలో ఈ సమస్యను పిల్లలకు 12 సంవత్సరాలు దాటిన తర్వాత అన్ని శాశ్వత దంతాలు వచ్చిన తర్వాత ఈ వైద్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక నాలుగవ విషయం దంతక్షయం. దంతక్షయం అంటే దంతాలు పుచ్చిపోవడం. పిల్లల్లో దంతక్షయం యొక్క కారణాలు పెద్దల్లో మాదిరిగానే ఉంటాయి. కానీ చాలా వేగంగా దంతక్షయం పిల్లలలో అన్ని దంతాలకు పాకుతుంది. దంతక్షయానికి కారణమయ్యే పిల్లలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే పిల్లల్లో పాలపళ్ళు పరిమాణంలో చాలా చిన్నగా ఉండటం, క్షయం చాలా వేగంగా పంటి నరాలకు చేరుకుంటుంది మరియు నొప్పిని కూడా కలిగిస్తుంది. దంతాల విధ్వంసం చాలా త్వరగా సంభవిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఇలా కనిపించినప్పుడు అవి పాడైనవని భావిస్తారు.
పాలదంతాల్లో లేదా శాశ్వత దంతాలతో వ్యవహరిస్తున్నామా అనే దాంతో సంబంధం లేకుండా దంతక్షయం యొక్క చికిత్స ఈ రెండింటికి ఒకే విధంగా ఉంటాయి. ఇందులో ఫిల్లింగ్స్, రూట్ కెనాల్ చికిత్స మరియు క్రౌన్స్ ఉంటాయి. పిల్లవాడు సహకరించకపోతే మీ దంతవైద్యుడు చికిత్స యొక్క ప్రయోజనాలను కోల్పోకుండా సాధారణ అనస్థీషియా కింద చికిత్సను సూచించవచ్చు. పిల్లల్లో దంతక్షయం యొక్క కారణాలు పెద్దల్లో మాదిరిగానే ఉంటాయి, కానీ పురోగతి వేగంగా ఉంటుంది. దంతక్షయానికి కారణమయ్యే పిల్లలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే పిల్లవాడిని బాటిల్తో పాలు తాగించి పడుకోబెడుతుంటాం. ఈ రకమైన క్షయము విస్తృతమైనది మరియు దీన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. ఈ కేరీస్ రాకుండా పిల్లలు పాలు తాగిన వెంటనే తల్లిదండ్రులు ఒక మెత్తని బట్టతో దంతాలను బాగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన ఈ రకమైన కేరీస్ను నిరోధించవచ్చు. ఇక 5వ విషయం, పాల పళ్ళను ఎందుకు తొలగించకూడదు. శాశ్వత దంతాలు అన్ని పాల దంతాలను భర్తీ చేస్తున్నప్పటికీ ఈ సరైన వయసులో జరగాలి. ప్రతి పాలదంతం పడిపోవడానికి మరియు శాశ్వత దంతం దాని స్థానంలో రావడానికి తగిన సమయం ఉంటుంది. శాశ్వత దంతం ఎరప్షన్ యొక్క షెడ్యూల్ సమయం కంటే చాలా ముందుగానే ఏదైనా కారణం వల్ల పాలదంతాలు పోయినట్లు అనుకుందాం. అలాంటప్పుడు పాలదంతాలు కోల్పోవడం వల్ల ఏర్పడిన స్థలం ప్రక్కనే ఉన్న దంతాలు ఫిట్టింగ్ కారణంగా శాశ్వత దంతానికి సంబంధించిన స్థలం తగ్గిపోతుంది లేదా మూసివేయబడుతుంది. శాశ్వత దంతాలు ఎరప్షన్ చెందే సమయం వచ్చినప్పుడు దానికి చోటు లేకపోవచ్చు, కాబట్టి అది దవడల లోపల బంధించబడి ఉండవచ్చు లేదా అసాధారణ స్థితిలో ఎరప్షన్ కావచ్చు. కాబట్టి విస్తృత మార్గదర్శకంగా సాంప్రదాయిక చికిత్సా విధానాలను అనుసరించడం ద్వారా 4 సంవత్సరాల వయసులోపు ముందు పాల పళ్లను మరియు 9 సంవత్సరాల వయసులోపు ఇతర పాల పళ్లను తొలగించకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు దంతవైద్యుడు చేయాలి. అటువంటి ప్రారంభ దంతాల తొలగింపు అవసరమైతే పిల్లవాడు ధరించడానికి స్పేస్ మెయింటెనెన్స్ను నిర్మించాలి. ఈ ఉపకరణం యొక్క విధి శాశ్వత దంతం కోసం పాలదంతం నష్టం ద్వారా సృష్టించబడిన ఖాళీని నిర్వహించడం. ఇక 6వ విషయం, అలవాట్లు. ఈ అలవాట్లో బొటనవేలు చప్పరించడం, నోటి ద్వారా గాలి తీసుకోవడము మరియు నాలుకను పెదవితో నొక్కడం వంటి అలవాట్లు పెరుగుతున్న పిల్లలలో చాలా తరచుగా గమనించవచ్చు. ఈ అలవాట్లు 5 సంవత్సరాల వయసులో నిలిపివేయబడినట్లయితే ఈ అలవాట్లు శాశ్వత దంతాల స్థానాలకు ఎలాంటి ప్రభావితం చేయవు. కానీ ఈ వయసు దాటితే దంతాలు సరికాని అమరిక కారణం కావచ్చు. ఈ అలవాట్లు సాధారణంగా మానసికంగా సహా వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించడానికి మరియు అలవాటును మానుకోవడానికి చికిత్స చేయడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నాలు విఫలమైన లేదా ఏదైనా ప్రత్యేక కారణాన్ని వెల్లడించకపోలేదని అనుకుందాం. అలాంటప్పుడు దంతవైద్యుడు అలవాటును తొలగించడానికి పిల్లవాడు ధరించడానికి కొన్ని అలవాటును విచ్ఛిన్నం చేసే ఉపకరణాలు నిర్మించాలి. ఇక 7వ విషయం, దంతాలకు గాయాలు. క్రీడా కార్యకలాపాల్లో మునిగిపోయే పిల్లలలో ఇవి చాలా తరచుగా మరియు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక దంతం విరిగిపోయినా లేదా దాని సాకెట్ నుంచి బయటకి వచ్చినా పిల్లవాడిని వెంటనే దంతవైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఈ దంతాన్ని తడి మాధ్యమం లేదా పాలలో పెట్టి దంతవైద్యశాలకు వెంటనే తరలించవచ్చు లేదా పిల్లల నోటిలోనే భద్రపరిచి డెంటల్ క్లినిక్కి తీసుకెళ్లవచ్చు. దంతవైద్యుడు దంతాలను తిరిగి దాని అసలు స్థానంలో ఉంచగలడు. తద్వారా పట్టి దాన్ని ఉద్దేశించిన జీవితకాలం కొనసాగుతుంది. ఇక 8వ విషయం, తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏమిటంటే డెంటల్ క్లినిక్కి మీ పిల్లలను మొదటి సందర్శన 1 సంవత్సరం కంటే ముందుగానే ఉండాలి. కానీ 2 సంవత్సరాల కంటే తక్కువగా కాకుండా 6 నెలలకు ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయిస్తుండాలి. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ను ఉపయోగించి పిల్లల పళ్లను రోజు 2 సార్లు శుభ్రంగా బ్రష్ చేయాలి. ఈ బ్రషింగ్ను తల్లిదండ్రులు మొదటగా పిల్లలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించే వరకు చేయాలి. పిల్లలకు నచ్చినవి తినడానికి అనుమతించండి, కానీ భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడం లేదా నోటిని పూర్తిగా కడుక్కునేలా పిల్లలకి అలవాటు తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించాలి. తద్వారా దంతక్షయం దంతాల్లో తగ్గుతుంది. శాశ్వత దంతాలు ఎరప్షన్ చెందిన వెంటనే వాటి ఉపరితలాలపై సీలెంట్లను అప్లై చేయాలి. ఇది దంతాల గుంటలు మరియు పగుళ్లలో దంతక్షయం రాకుండా చేస్తుంది. మీ బిడ్డకు దంతక్షయం ఎక్కువగా ఉన్నట్లయితే లేదా మీరు త్రాగే నీటిలో ఫ్లోరైడ్ స్థాయి సరిపోకపోతే ఫ్లోరైడ్ చికిత్సను దంతవైద్యుడి ద్వారా మీ పిల్లలకు ఇప్పించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.